అందరికీ నమస్తే అండి. నా పేరు నిర్మలాదేవి. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఓహో. ఈరోజు నేను బట్టదిన్నెల చేపల కర్రీ చేసి చూపిస్తానండి. అదో ఈ వెనుక కనిపిస్తుంది కదండి, ఈ కృష్ణా నదిలో పట్టిన చేపలేనండి. అవి చూడడానికి చాలా మెరుస్తుంటాయండి. నేను కూడా వండుకొని తిన్నానండి. ఈ చేపల కర్రీ చాలా బాగుంది. అందుకే ఈ వీడియోలో మీకు కూడా వండి చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మర్చిపోకుండా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి. సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా కట్టెలు తీసుకుంటానండి. పక్కనే ఎండిపోయిన చెట్టు ఉంది. ఆ ఎండిపోయిన చెట్టుకు కట్టెలు ఇసుకొని తీసుకుపోతా. చూడండి, బట్టదిన్న చేపలు మెరుస్తాయని చెప్పినాను కదండి. దీనిల మీద పొలుసు బాగా మెరుస్తుంటుందండి. ఈ బట్టదిన్న చేపలని నీట్గా కడుక్కుందామండి. ఈ చేపలకు పొలుసు ఏం పెద్దగా ఉండదండి, రాకుతే పోతుంది. ఇవి ఈకలు తోకలు కడుపు కోసి లోపల ఉన్న గలీజల్లా తీసేసుకుంటే ఇక అయిపోతుందండి. ఈ తలకాయలు తీయనవసరం లేదండి, అట్లే ఉన్నా ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇదంతా మంచిగా నీట్గా కడుక్కుందాం. చూడండి, చేపలని ఈ విధంగా లోపల ఉన్న గలీజు తోకలు ఈకలు అన్నీ తీసేసి మంచిగా నీట్గా కడుక్కోవాలండి. కేజీ చేపలు తీసుకుంటున్నానండి. కేజీ చేపలకు 4 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 4 మీడియం సైజు టమాటా పండ్లు, ఒక పిరికెడు చింతపండు, ఒక 4 చెంచాల కారము, సరిపోయినంత ఉప్పు, సగం చెంచా పసుపు, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా ఫిష్ మసాలా, 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాల కొబ్బరి పొడి, 6-7 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల అల్లం పేస్ట్. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. ఇదిగో చూశారు కదండి, ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే చేపల కర్రీ బాగా టేస్ట్గా ఉంటుందండి. పొయ్యి బాగా మండుతుందండి. ఇప్పుడు కుండ పెట్టుకుందాం. ముందుగా మనం 6-7 స్పూన్ల నూనె పోసుకొని వేడిగా అనివ్వాలండి. ఉల్లిగడ్డ వేసుకుందాం. బాగా కలుపుకొని వదిలేద్దామండి. చూడండి, ఈ మాత్రం ఉల్లిగడ్డ రోస్ట్ అయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం దీంట్లో. ఇట్లా ఉల్లిగడ్డ రోస్ట్ అయినాక అల్లం పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కలుపుకొని టమాటా పండ్లు వేసి వేయించుకోవాలండి. ఒక సగం చెంచా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి. కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఒక చెంచా ఫిష్ మసాలా, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాల కొబ్బరి పొడి. ఇవన్నీ బాగా పులుసులా మరగాలండి. మసాలాలన్నీ పులుసులో బాగా మరిగితే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన అన్ని మసాలాలు వేసినానండి. ఇంకా బాగా పులుసు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మన చేపలు వేసినామంటే మన రుచికరమైన బట్టదిన్నెల చేపల పులుసు రెడీ అండి. ఇంకా చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా తినడమేనండి. ఇంకా నాతో పాటు మీరు కూడా చేసుకుని ఉంటే మీరు కూడా తినండి. చేపల పులుసు బాగా మరుగుతుందండి. దీంట్లో చేపలు వేసుకుందాం.
చేపలు వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలుపుదామండి. ఇప్పుడే కలుపుకోవాలా, మళ్ళీ చేప ఉడికిన తర్వాత కలిపితే మొత్తం చేప చితికిపోతుందండి. ఇది ఉడికిపోయిందండి, ఎక్కువసేపు పట్టదు. ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. చేపలు మాత్రం మంచిగా బాగా ఉడికినాయండి. వాసన కూడా అదిరిపోయింది, అంత మంచిగా వస్తుంది స్మెల్ కూడా. ఎప్పుడెప్పుడు దించుకొని తిందాం అనిపిస్తుంది నాకు. వేడివేడిగా ఉందండి చేపల కర్రీ, నోరు కాలుతుంది. కానీ చాలా టేస్టీగా ఉందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఊగిట్లా అంటే వచ్చేస్తుంది. బాగుంది. ఎట్లుంది పండు కూర? సూపర్ ఉంది కూర, సూపర్ అండి, చాలా బాగుంది. కొంచెం సన్న ముళ్ళు ఉన్నాయి కానీ కూర మాత్రం సూపర్ అండి. హల్కా ఎట్లుంది అంటే బాగా జ్యూసీ ఉంది. ఇట్లా మొత్తం ఏదో గులాబ్ జామ్ లాగా ఉంది. కొరికితే మొత్తం జ్యూసెస్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి. కానీ దాని తలకాయ నా నోట్లో పలిగిపోతుంది చూసిన, ఆ ఫీలింగ్ నాకు నచ్చలేదు. ఇంకా అడవిలో వంట చేసుకున్న తర్వాత అడవిలో ఏం దొరుకుతుందో దానితో సరిపెట్టుకుని తినాలంటే. ఇంతకుముందు అప్పుడు ఆది మానవులు ఎట్లా అంటున్నారు అంటే ఇప్పుడు మనం అదే అంటావా? చూపేస్తావా నాకు కొంచెం? చాలా